శివుడు యముడిని ఎందుకు చంపాడో మీకు తెలుసా? పూర్వం మృకండు మరియు మనస్విని అనే దంపతులు జీవించేవారు. అయితే వాళ్ళకి చాలా కాలంగా సంతానం కలగలేదు. అందుకని వాళ్ళు ఆ పరమేశ్వరుడికి ప్రతిరోజు నిష్టగా పూజలు చేసేవారు. ఒకరోజు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలి అని అడగగా వారు సంతానం కలిగించమని అడుగుతారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు మీకు వరం ఇస్తాను అని మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను, అందులో ఒకటి ఎంచుకోండి అని చెప్పి చాలా తెలివైన కుమారుడిని ఇస్తాను, కానీ అతను 16 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు, లేదా సాధారణ కుమారుడిని ఇస్తాను, అతను 100 సంవత్సరాలు జీవిస్తాడు అని ఏది కావాలో ఎంచుకోండి అని చెప్తాడు. అప్పుడు ఆ దంపతులు తెలివైన కుమారుడిని ఎంచుకుంటారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు సరే అని వరాన్ని ప్రసాదిస్తాడు. కొద్ది కాలం తర్వాత మార్కండేయ స్వామి జన్మిస్తాడు. మార్కండేయుడు చిన్నప్పటి నుంచి ఆ పరమేశ్వరుడిని అపారమైన భక్తితో ప్రార్థించేవాడు. కాలం గడిచి మార్కండేయుడికి 16 సంవత్సరాలు వచ్చాయి. మార్కండేయుడి ప్రాణం తీసుకుని వెళ్లడానికి యముడు వచ్చాడు. మార్కండేయుడు భయపడి శివాలయంలోకి వెళ్లి శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. యముడు తన యమపాశాన్ని విసిరాడు. ఆ పాశం శివలింగానికి తగిలింది. అంతే, అప్పుడొస్తాడు ఆ శివలింగాన్ని పెకలించుకుని నా భక్తుడినే చంపుతావా అంటూ ఆ పరమేశ్వరుడు యముడిని అంతం చేస్తాడు. మార్కండేయుడికి చావులేని వరం ప్రసాదిస్తాడు.